టుడే ఐ డిస్కస్ అబౌట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ సెకండ్ వీడియో మనం చేయబోతున్నాం. వీటిలో రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్, యాక్టివ్ ఎలిమెంట్స్, నోడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కవర్ చేస్తూ అట్లాగే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ సమ్ హౌ బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాసివ్ బ్రాంచ్, యాక్టివ్ బ్రాంచ్ ఇవన్నీ కూడా యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, చూడండి ఇక్కడ మనకు బ్రాంచ్ అంటే మనకు టూ నోడ్స్ మధ్య ఏదైనా ఎలిమెంట్ ఉన్నట్లయితే, అంటే ప్యాసివ్ ఎలిమెంట్ కానీ లేదా యాక్టివ్ ఎలిమెంట్స్ కానీ ఉన్నట్లయితే వాటిని బ్రాంచ్ అంటారు. సో ఎలిమెంట్ కనెక్టెడ్ బిట్వీన్ టూ నోడ్స్. అంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏమి, రెసిస్టరు, కెపాసిటరు, ఇండక్టర్ని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారు. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏమి, వోల్టేజ్, కరెంట్ అనమాట. అంటే టూ పాయింట్స్ మధ్య, అంటే టూ నోడ్స్ మధ్య కనెక్ట్ చేసినట్లయితే దాన్ని బ్రాంచ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకున్నాం, దీన్ని రెసిస్టర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బ్రాంచ్. అలాగే ఇది ఒక పాయింట్ అనుకుందాం, చివరిలో ఈ మధ్యలో ఉన్నదాన్ని కెపాసిటర్ అంటారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బ్రాంచ్. అలాగే ఇది ఇండక్టర్ అనమాట. ఏమిది ఇండక్టర్. ఓకే, ఇవన్నీ బ్రాంచెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు రెసిస్టర్ అంటే రెసిస్టర్ ఏం చేస్తుంది, అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని ఫ్లో అయ్యేటప్పుడు అపోజ్ చేస్తుంది, అంటే స్లో వెళ్ళేటట్టుగా చేస్తుంది అనమాట. అది రెసిస్టెన్స్ యొక్క బిహేవియర్. ఓకే, సో మనకు ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఆర్ అంటారు. యూనిట్ వచ్చి మనకి ఓమ్స్తో రిప్రజెంట్ చేస్తారు. యాక్చువల్గా రెసిస్టర్ చూడండి ఇలా ఉంటుంది అనమాట. కలర్ కోడింగ్ రెసిస్టర్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఆల్రెడీగా ఎలక్ట్రానిక్స్ రిపేరింగ్ షాపుల్లోకి వెళ్ళినా ఇలాగ ఉంటాయి అనమాట రెసిస్టర్స్ అనమాట. ఓకే, ఇది రౌండ్గా 3 కలర్స్ అనేటివి కోడింగ్ చేయబడి ఉంటాయి. ఈ కలర్ కోడింగ్ అంటే లోయర్ క్లాసెస్లో మీరు నేర్చుకున్నారు. అంటే ఈ కలర్ కోడింగ్ని బట్టి దాని యొక్క రెసిస్టెన్స్ యొక్క కెపాసిటీ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, మీ కలర్ కోడింగ్ వీడియోస్ కూడా చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఇండక్టర్ అనమాట. ఇండక్టర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. అది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేస్తుంది అనమాట. దీన్ని అపోజ్ చేసేదాన్ని ఇండక్టర్ అంటారు. అంటే ఇండక్టర్లో కరెంటు ఫ్లో అయ్యేటప్పుడు అపోజ్ చేసేదాన్ని ఇండక్టర్ అంటారు అనమాట. ఓకే, ఇండక్టర్ స్టోర్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేస్తుంది. ఇక్కడ అపోజ్ చేసేది ఏంటంటే ఇండక్టెన్స్ అనమాట. ఓకే, సో ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై లెటర్ ఎల్ అనమాట. ఎల్తో రిప్రజెంట్ చేస్తారు. దీని యొక్క యూనిట్ వచ్చి హెన్రీస్ అనమాట. చూడండి, ఇండక్టర్స్ అంటే ఇలా ఉంటాయి అనమాట. చూడండి, ఇక్కడ వైర్స్ ఇట్లా రౌండ్స్ ఇట్లా కాపర్ తీగ ఇట్లా చుట్టూ పెడుతుంది. దీనిలో కరెంటు ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది స్టోరేజ్ అవుతుంది. అది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు స్టోరేజ్ అవుతుంది అనమాట. ఇండక్టర్స్ ఈ విధంగా ఉంటాయి అనమాట మనకు. ఓకే, నెక్స్ట్ కెపాసిటర్ అంటే ఏంటి, ఛార్జ్ని స్టోర్ చేస్తుంది అనమాట. ద కెపాసిటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డివైస్ ఫర్ అక్యుములేటింగ్ ద హోల్డింగ్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని స్టోర్ చేస్తుంది. కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఈక్వల్ ఛార్జర్ ప్లేట్స్ అనమాట. 2 ఛార్జర్ ప్లేట్స్ మధ్య ఛార్జ్ని స్టోర్ చేస్తుంది. ఇది ఒక ప్లేట్ దగ్గర ఇన్సులేట్ చేయబడి ఉంటాయి. అవి ప్లస్ ఛార్జ్, ఒకటి మైనస్ ఛార్జ్. ఆ రెండు ఒకదాని కూడా అట్రాక్ట్ అయినప్పుడు ఛార్జ్ అనేది ఆ ప్లేట్స్ మధ్య స్టోరేజ్ అవుతుంది అనమాట. ఈ ప్లేట్స్ యొక్క ఏరియాని ఏతో రిప్రజెంట్ చేస్తారు. దాని గ్యాప్ని విడ్త్ డబ్ల్యూ కానీ లేదా డి అని కూడా అంటారు. దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ని ఐతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, చూడండి, ఇక్కడ దీని యొక్క లెటర్ వచ్చి సితో రిప్రజెంట్ చేస్తారు. సో యూనిట్ వచ్చి ఫారడేస్ అనమాట. ఓకే, చూడండి, ఇక ప్లేట్స్ అనమాట. ఇవి ఇన్సులేట్ చేసిన ప్లేట్స్, ప్లస్లు అయాన్స్, ఇది నెగిటివ్ అయాన్స్ అనమాట. ఇక్కడ మనం చేసినప్పుడు వోల్టేజ్ ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఒకదాని కూడా అట్రాక్ట్ అయ్యి ఈ మధ్యలో మనకు ఛార్జ్ అనేది స్టోరేజ్ అవుతుంది. ఈ ఛార్జ్ యొక్క ఎనర్జీని ఈ అంటారు. ఇక్కడ కెపాసిటర్ అంటే యాక్చువల్గా మనకు ఆబ్జెక్ట్ ఇలా ఉంటుందంట, సిలిండర్ టైప్లో ఇలాగ ఉంటుంది. మీరు ఎక్కడన్నా ఎలక్ట్రానిక్ డివైజెస్ షాప్లో చూసుకోవచ్చు. ఇవి ప్రాక్టికల్గా మీ ల్యాబ్లో కూడా చూడొచ్చు. ఇలా ఉంటాయి కెపాసిటర్స్. నెక్స్ట్ నోడ్ అంటే ఏమి, జంక్షన్ ఆఫ్ 2 or more ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నోడ్ అనమాట. నోడ్ అంటే ఏం లేదు, ఒక పాయింట్ దగ్గర 2 కానీ అంతకంటే ఎక్కువ ప్యాసివ్ ఎలిమెంట్స్ని కానీ కనెక్ట్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే నోడ్ అంటారు. లేదా యాక్టివ్ ఎలిమెంట్స్ కనెక్ట్ చేసి దట్ ఈస్ కాల్డ్ ఏ నోడ్. సో మీరు ఇప్పుడు చూడండి, ఇది ఒక రెసిస్టర్, అంటే ఇక్కడ పాయింట్ దగ్గర కనెక్ట్ చేశారు కదా. సో కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ నోడ్ అనమాట. ఈ రెండు జాయిన్ చేసాం కదా నోడ్. అలాగే 3 కూడా ఉండొచ్చు. 3 రెసిస్టర్స్ ఉండొచ్చు, 3 ఇండక్టర్స్ ఉండొచ్చు, 3 కెపాసిటర్స్ ఉండొచ్చు, నెక్స్ట్ వోల్టేజెస్ ఉండొచ్చు, కరెంట్స్ ఉండొచ్చు. ఇలాగా ఏమున్నా కూడా దిస్ ఈజ్ ద నోడ్ అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే ఓన్లీ 2 బ్రాంచెస్ కనెక్ట్ చేశారనుకోండి ఒక పాయింట్ దగ్గర, దాన్ని ఏమంటారంటే సింపుల్ నోడ్ అంటారు.
ఒకవేళ 3 బ్రాంచెస్ కనెక్ట్ చేస్తే దాన్ని ప్రిన్సిపల్ నోడ్ అంటారు. చూడు ఈ పాయింట్‌కి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రిన్సిపల్ నోడ్ అంటారు. ద పాయింట్ హ్యావింగ్ 3 ఎలిమెంట్స్ కనెక్టెడ్ టుగెదర్. ఓకే. నెక్స్ట్ వచ్చి డిగ్రీ ఆఫ్ నోడ్. డిగ్రీ ఆఫ్ నోడ్ అంటే హెవీ బ్రాంచెస్ అనమాట. అంటే ఇది చూడండి పాయింట్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్, ఇక్కడ వోల్టేజ్ ఉంది. అంటే టోటల్గా 4 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని జంక్షన్ అంటారు అనమాట. ఏమంటారు? ఇది జంక్షన్. దీన్ని డిగ్రీ ఆఫ్ నోడ్ అని కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చి లూపు. సో వాట్ ఈజ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లూప్ అనమాట. అంటే ఏదైనా ఒక సర్క్యూట్ క్లోజ్డ్ పాత్ ఉందనుకోండి దాన్ని లూప్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇదంతా కలిపి ఒక లూప్ అవుతుందన్నమాట. ఇదంతా కలిపి ఒక లూప్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇది R3, R4, R2 ఇదంతా కలిపి ఒక లూప్ అనమాట. సో ఇలా ఉంటే వీటిని లూప్స్ అంటారు. సో అలాగే ఎంటైర్ ఇది కూడా ఒక లూప్గా తీసుకోవచ్చు మనం. ఇవన్నీ లూప్స్ అంటారు. ఓకే. లూప్ 1, ఇది లూప్ 2. మరి ఎంటైర్ ఈ బ్రాంచ్ నెగ్లెక్ట్ చేసి ఇదంతా కలిపి కూడా మనం లూప్గా తీసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ నోడ్ అంటారు. ఎందుకంటే 3 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రిన్సిపల్ నోడ్ అంటారు. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ నోడ్ అనమాట. ఓకే. నెక్స్ట్ వోల్టేజ్. వోల్టేజ్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ మూవ్స్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద సర్క్యూట్. సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ మూవ్ కావడానికి అప్లై చేసేదాన్ని వోల్టేజ్ అంటారు అనమాట. ఓకే. వోల్టేజ్, ద వర్డ్స్ ఆఫ్ వోల్టేజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఫార్ములా యూజింగ్ ద లెటర్ V. ఇంకా వోల్టేజ్ ఈజ్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్లో రిప్రజెంట్ చేస్తారు. చూడండి వోల్టేజ్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ద వర్క్ డన్ ఇంటూ ద చార్జ్ ఈజ్ నోన్ యాజ్ వోల్టేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే V = W/Q అనమాట. లేదా V = E/Qగా చెప్పుకోవచ్చు. ఓకే. సో V అంటే వోల్టేజ్, E అంటే ఎనర్జీ, W అంటే వర్క్, Q అంటే ఛార్జ్ అనమాట. అంటే ఎంత ఛార్జు ఫ్లో అయినప్పుడు ఎంత వర్క్ జరుగుతుందో దాన్నే వోల్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. చూడండి వోల్టేజ్ అంటే ఇది ఒక సెల్ అనుకోండి, ఇది ఒక బల్బ్ అనమాట. దీనిలో ఛార్జ్ అనేది మూవ్ అవుతూ ఉంది అంటే సమ్ వర్క్ జరుగుతున్నట్టే కదా. సో కాబట్టి ఎంత ఛార్జ్ మూవ్ అయ్యింది అంటే W/Q వోల్టేజ్ అనేది ఉందన్నమాట. ఓకే. సో కాబట్టి వర్క్ అంటే జౌల్స్, ఛార్జ్ అంటే కులూమ్స్ యొక్క ఛార్జ్ అనమాట యూనిట్. జౌల్స్ బై ఛార్జ్ అంటే వోల్టేజ్ అనబడుతుంది. నెక్స్ట్ కరెంట్. ద కరెంట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎంత టైంలో ఎంత ఛార్జ్ కదులుతూ ఉందో దాన్ని ఏమంటారంటే కరెంట్ అంటారు. సో ఎలక్ట్రిక్ ఫ్లో ఇన్ ద వే ఆఫ్ సిమిలర్ టు ద వాటర్. అంటే వాటర్ ఏ విధంగా ప్రవహిస్తాయో కెనాల్లో లేదా పైప్లో దాన్నే అలాగే ఎలక్ట్రాన్స్ కూడా వైర్లో V అనే ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది అలా ప్రవహిస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటారంటే కరెంట్ అంటారు. ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ మెజర్డ్ ఇన్ ద ఆంపియర్స్. దాని యొక్క యూనిట్ వచ్చి ఆంపియర్స్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. కరెంట్కి ఫార్ములా వచ్చి I = Q/T. Q అంటే ఛార్జ్ అంటే కులూమ్స్, T అంటే సెకండ్స్ అనమాట, టైం. దాన్ని ఆంపియర్స్ అంటారు యూనిట్. ఓకే. టైప్స్ ఆఫ్ కరెంట్స్ అండ్ వోల్టేజెస్. యాక్చువల్గా మనకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఉంటుంది. ఏ కరెంట్ విచ్ చేంజెస్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ టైమ్ ఈజ్ కాల్డ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. అంటే దాని మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. సమ్ ఇంటర్వెల్స్ దగ్గర చేంజ్ అవుతూ ఉంటే దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. ఓకే. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ చూడండి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సైకిల్ అనమాట. వై యాక్సిస్ మీద మనకి మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేస్తే టైం అనేది X యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తారు. అంటే మ్యాగ్నిట్యూడ్ ఇది పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ అంటారు, దీన్ని నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ అంటారు. అంటే ఇట్లా చేంజ్ అవుతూ ఉండాలి. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. ఇంటర్వెల్స్ అంటే ఇక్కడ 0, ఇక్కడ π, ఇక్కడ 2π ఇలాగా చేంజ్ అవుతూ పోతాయి ఇంటర్వెల్స్ అనమాట. ఇలా ఉండేదాన్ని ఏమంటారంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. ఓకే. సో దాని యొక్క సింబల్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. ఇక సైనసోడియల్ కరెంట్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు అన్నమాట. వోల్టేజ్ కానీ కరెంట్ కానీ సేమ్ విధంగా రిప్రజెంట్ చేస్తారు. ఏసీ కరెంట్ వేవ్ ఫామ్. ఏసీ కరెంట్ వేవ్ ఫామ్ అనేది మనకి చూసినట్లయితే ఇక చూడండి మీకు ఇలాగా వేవ్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే. ఇలాగా జనరేట్ అవుతూ ఉంటుంది. వీటిని ఇంటర్వెల్స్ అంటారు. ఇది 0, ఇది 90 degrees మ్యాక్సిమం పీక్ ఉంటుంది. మళ్ళీ ఇది 180 degrees వస్తుంది. నెక్స్ట్ 270, ఇది 360 ఇలాగ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. వీటిని కరెంట్ సైనసోడియల్ సైకిల్ ఏ విధంగా జనరేట్ అవ్వడానికి మీకు ఈ సింబాలికల్ రిప్రజెంటేషన్ ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ DC వోల్టేజ్. DC వోల్టేజ్ అంటే ఏ కరెంట్ విచ్ హ్యావింగ్ ఏ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సేమ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ డైరెక్ట్ కరెంట్ ఆర్ డైరెక్ట్ వోల్టేజ్ అంటారు. అంటే ఒకే ఏ టైంలో చూసుకున్నా 0 seconds దగ్గర తీసుకున్నా 1 second 2 seconds ప్రతి ఇన్స్టంట్ ఆఫ్ టైం దగ్గర సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి.
ఒకే యాంప్లిట్యూడ్ ఉన్నట్లయితే దాన్ని డీసీ కరెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మన వాటర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్స్ ఉంటాయి కదా, అక్కడ ప్రొడ్యూస్ అయ్యేదంతా మనకు డీసీనే వస్తుందన్నమాట. ఓకే, ఇవన్నీ డీసీ అన్నట్టు. ప్రతి టైంలో చూసినా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది చూడండి. ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే డీసీ వోల్టేజ్ ఆర్ డీసీ కరెంట్ అనమాట. ఓకే, దాని యొక్క సింబల్ చూడండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఈ విధంగా కరెంట్ అయితే ఇట్లా రిప్రజెంట్ చేస్తారు, వోల్టేజ్ అయితే ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డీసీ కరెంట్ వేవ్ ఫామ్ చూడండి, స్ట్రైట్గా ఒకే వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది, డైరెక్ట్ అనమాట. నెగిటివ్ టు పాజిటివ్ సేమ్ చూడండి. దీని మధ్య గ్యాప్ ఎంత ఉందో ఇక్కడ కూడా వెలాసిటీ గ్యాప్ అంతే ఉంటుంది అన్నమాట. డిస్టెన్స్ ఇట్లా చూడండి, ఇట్లా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఈ మధ్య గ్యాప్ సేమ్ వెలాసిటీ, దీనికి ఎంత వెలాసిటీ ఉందో దీనికి అంతే వెలాసిటీ ఉంటుంది, దీనికి అంతే ఉంటుంది, దీనికి అంతే ఉంటుంది. ఇలా అంతా కూడా మనకు డైరెక్ట్ కరెంటు లేదా డైరెక్ట్ వోల్టేజ్ అంటారు. ఈ మధ్య ఉన్నదాన్ని డైరెక్ట్ వోల్టేజ్ అని, ఇవి ఫ్లో అవుతుండే కాబట్టి డైరెక్ట్ కరెంట్ అంటారు. ఓకే, చూడండి మీకు డైరెక్ట్ కరెంట్ చూడండి, యాటమ్ ఇది, ఈ ఎలక్ట్రాన్ అనేది ఏ విధంగా జంప్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ అనేది ఇలాగా జంప్ అవుతూ వస్తుంది అనమాట. మనకు వోల్టేజ్ అనే ప్రెజర్ ఇచ్చినాడు, ఎలక్ట్రాన్ ఇట్లా ఒకదానిపైన జంప్ అవుతూ ఫ్లో అవుతూ ఉంటాయి. దీని యొక్క వెలాసిటీస్ ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటుంది. ఈ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ ఎంత ఉందో ఈ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ కూడా సేమ్ ఉంటుంది. ఇవన్నీ డైరెక్ట్ కరెంట్, డైరెక్ట్ వోల్టేజ్కి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ మనకు ఏవైనా సర్క్యూట్ సాల్వ్ చేయాలంటే మనకు కిర్చాఫ్ కరెంట్లా కిర్చాఫ్ వోల్టేజ్లా అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కాబట్టి మనకు కేసీఎల్ అనేది ఒకటి ఉంది. ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఫ్లోయింగ్ త్రూ ఏ జంక్షన్ ఈజ్ జీరో అనమాట. అంటే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఫ్లోయింగ్ ఏ జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికే ఇన్కమింగ్ కరెంట్స్ అవుట్ గోయింగ్ కరెంట్స్ సమ్ చేస్తే జీరో వచ్చినట్లయితే దాన్ని కేసీఎల్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూడండి, సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద జంక్షన్ అనమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద జంక్షన్. చూడండి, దీన్ని నోడ్ అంటారు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి దీన్ని నోడ్ అంటారు. ఇన్కమింగ్ కరెంట్స్ ఏముంటాయి, I1, I2, I3. అవుట్ గోయింగ్ ఏముంటాయి, I4 ఉంది, I5 ఉంది. అంటే ఏమి, ఇన్కమింగ్కి ప్లస్ తీసుకుంటాము, అవుట్ గోయింగ్కి మైనస్ తీసుకోవచ్చు, లేదు వీటికి మైనస్ తీసుకొని వీటికి ప్లస్ అనేది తీసుకోవచ్చు. అంటే చేంజెస్ అనమాట. ఇవి ప్లస్ తీసుకొని ఇవి మైనస్ కూడా తీసుకోవచ్చు. సో కాబట్టి I1 ప్లస్ I2 ప్లస్ I3, అవుట్ గోయింగ్కి వచ్చి మైనస్ I4 మైనస్ I5 తీసుకోవచ్చు. అప్పుడు జంక్షన్ దగ్గర ఏముండదు కాబట్టి జీరో అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ కిర్చాఫ్ కరెంట్ లా. నెక్స్ట్ అదేవిధంగా మనకు దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, ఇది కూడా అంతే. సో ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఇక్కడ I3 ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2గా మనం తీసుకోవచ్చు. చూడండి ఎలక్ట్రాన్ ఎలా ఉంది, ఇప్పుడు I1 I2 ఇట్లా కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, చూడండి ఎలాగ ఫ్లో అవుతుందో, ఇది మనకు కిర్చాఫ్. నెక్స్ట్ కిర్చాఫ్ వోల్టేజ్లా. కిర్చాఫ్ వోల్టేజ్లా అంటే ద సమ్ ఆఫ్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద ఆల్ వోల్టేజెస్ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ జీరో అనమాట. ఓకే, సో చూడండి దీనిలో ఉన్న వోల్టేజ్, దీనిలో ఉన్న వోల్టేజ్, దీనిలో ఉన్న వోల్టేజ్ అన్నీ యాడ్ చేసుకుంటే ఈక్వల్ టు జీరో అయినట్లయితే దాన్ని కేవీఎల్ అంటారు. సో కాబట్టి విఏబి ప్లస్ విబిసి ప్లస్ విసిడి ప్లస్ విడిఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ కాల్డ్ ఏ కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో రెసిస్టర్స్ ఇన్ సిరీస్. రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అంటే చూడండి, రెసిస్టర్ ఒకదాని పక్కన ఒకటి కనెక్ట్ చేస్తూ పోతే వాటిని సిరీస్లో ఉన్నాయని అర్థం. ఓకే, సో ఇక్కడ వి అనే వోల్టేజ్ అప్లై చేసాం కాబట్టి సో సోర్స్ వోల్టేజ్ అంటారు. సోర్స్ వోల్టేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఆల్ వోల్టేజ్ డ్రాప్స్, అంటే వి ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకే, సో V1 V2ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. అకార్డింగ్ ఓమ్స్ లా ప్రకారం V అంటే ఏం రాసుకోవచ్చు, I ఇంటూ R, V2 అంటే I ఇంటూ R2, V3 అంటే I ఇంటూ R3 రాసుకోవచ్చు. సో I ఈజ్ ఈక్వల్ టు I కామన్ తీస్తే V/R అవుతుంది అనమాట. సో R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకే, ఇది మనకు చూడు ఎలక్ట్రాన్ ఏ విధంగా మనకి రొటేట్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి రెసిస్టర్ ఇలాగా ఫ్లో అవుతూ ఉంటుంది V అనే ప్రెజర్ ఇచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ అనమాట. రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్. సో రెసిస్టర్స్ అన్ని ఆపోజిట్ సైడ్లో ఒకదానికొకటి ఆపోజిట్ సైడ్లో కనెక్ట్ చేసుకుంటూ పోతే ఏర్పడదాన్ని ఏమంటారంటే ప్యారలల్ రెసిస్టర్స్ అంటారు. ఇక్కడ అప్లై చేసే వోల్టేజ్ ఏమి, ఇక్కడ V అనమాట. కరెంట్ అనేది డివైడ్ అయ్యింది, IR1 IR2 IR3గా డివైడ్ అయ్యింది కాబట్టి టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ వోల్టేజెస్ ఎలా ఉంటాయి, ప్యారలల్లో వోల్టేజెస్ ఈక్వల్గా ఉంటాయి.
అంటే V ఈజ్ ఈక్వల్ టు VR1 ప్లస్ VR2 ప్లస్ VR3 అనమాట. వోల్టేజెస్ ఈక్వల్గా ఉంటాయి. కరెంట్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి కరెంట్ చూడండి ఇక్కడ మనకు I ఈజ్ ఈక్వల్ టు IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 రాసుకోవచ్చు. అకార్డింగ్ ఓమ్స్ లా ప్రకారం I అంటే V/R రాసుకోవచ్చు అనమాట. V/R1 V/R2 ప్లస్ V/R3. సో V అనేది కామన్ చేస్తే VV క్యాన్సిల్ అయితే 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అనమాట. దిస్ ఈజ్ ద ప్యారలల్ రెసిస్టర్స్. నెక్స్ట్ ఇలాగా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. మనకి చూడండి ఇక్కడ మీకు ఎలా ఫ్లో అవుతుంది ఎలక్ట్రాన్. ఇట్లా ఎలక్ట్రాన్స్ అనేది ఇట్లా ఫ్లో అవుతాయి, ఇట్లా డివైడ్ అవుతూ పోతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ నుంచి పిఎన్ జంక్షన్ డయోడ్ అనమాట. పిఎన్ జంక్షన్ డయోడ్ మీకు ఆల్రెడీగా మీకు పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్ అంటే యాన్ అరేంజ్మెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ పీ టైప్ సెమీకండక్టర్ ఇంటూ ద ఎన్ టైప్ మెటీరియల్, రెండు కలిపి ఏర్పడేదాన్ని పిఎన్ జంక్షన్ డయోడ్ అంటారు అనమాట. సో పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే చూడండి ఇక్కడ చూడండి. సో దీన్ని పీ టైప్ మెటీరియల్ అంటారు. అంటే ప్లస్లు ఎక్కువగా ఉండి ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటే దాన్ని పీ టైప్ మెటీరియల్ అంటారు. ఇదేమవుతుంది ఎన్ టైప్ మెటీరియల్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ ప్రోటాన్స్ ఎక్కువ అంటే ప్లస్లు హోల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. వీటిలో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి, హోల్స్ తక్కువ ఉంటాయి. ఈ రెండు జాయిన్ అయిన చోట అప్పుడు ఏమవుతాయంటే ఒకదానికొకటి అట్రాక్ట్ అయిపోయి ఫిల్ అవుతాయి అనమాట. ఈ గ్యాప్ ఏమవుతాయి కలిపితేనే ఇవి వచ్చి ఫిల్ అయిపోతాయి. ఈ ప్రోటాన్స్ ఇట్లా అట్రాక్ట్ అయితే ఎలక్ట్రాన్స్ ఇలా అట్రాక్ట్ అయినప్పుడు ఒక జంక్షన్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారంటే పిఎన్ జంక్షన్ అంటారు. ఏమంటారు ఇది పిఎన్ జంక్షన్. అలా అట్రాక్ట్ అవుతాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు యానిమేషన్లో ఇలాగ ఫిల్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఏ డివైస్ ఫౌండ్ వే జాయినింగ్ P type with the N semiconductor which is separated by a junction is called as PN junction diode. ఓకే, చూడండి సింబాలికల్ రిప్రజెంటేషన్ P టైప్ N టైపు. దీన్ని డిఫ్లెక్షన్ రీజన్ అంటారు దీన్ని. ఓకే, సో దీన్ని యానోడ్ అంటారు, దీన్ని క్యాథోడ్ అంటారు. దీని యొక్క సింబల్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ యానోడ్ అంటే పాజిటివ్ సైన్ ఉంటుంది, యానోడ్ అంటే నెగిటివ్ సైన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది యాక్చువల్గా మనకి ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది అనమాట డయోడ్ అనేది. ఓకే, బ్లాక్ వైట్ ఉంటుంది, ఇట్లా సో మెనీ టైప్స్ ఆఫ్ కలర్ కోడింగ్స్ ఉంటాయి అనమాట. ఇది మనకి డయోడ్ యొక్క స్ట్రక్చరు, దాని యొక్క సింబల్. ఓకే, మనకు డయోడ్ మనకు ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది, రివర్స్డ్ బయాస్లో ఉంటుంది అనమాట. ఫార్వర్డ్ బయాస్, రివర్స్డ్ బయాస్. ఓకే, నెక్స్ట్ చూడండి ద కనెక్ట్ పాజిటివ్ ఆఫ్ ద డయోడ్ ద పాజిటివ్ సప్లై అండ్ నెగిటివ్ ఆఫ్ ద డయోడ్ నెగిటివ్ సప్లై. అంటే పాజిటివ్ యొక్క డయోడ్ యొక్క పాజిటివ్ తీసుకొని పాజిటివ్ సప్లైకి నెగిటివ్ సప్లై తీసుకొని వచ్చి నెగిటివ్ డయోడ్కి కనెక్ట్ చేసినట్లయితే ఫార్వర్డ్ బయాస్ వస్తుంది. చూడండి ఇక్కడ మీకు ఇది పాజిటివ్ సప్లై యొక్క పాజిటివ్. ఓకే, ఇది P కాబట్టి P కనెక్ట్ చేయాలన్నమాట. ఇవన్నీ పాజిటివ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకు పాజిటివ్ అన్నారు. సో ఈ ప్లస్ తీసుకొని వచ్చి ఈ Pకి కనెక్ట్ చేస్తే పాజిటివ్ కనెక్ట్ చేసినామని అర్థం. ఈ మైనస్ తీసుకొని వచ్చి ఈ N కట్ చేస్తే నెగిటివ్ కనెక్ట్ చేసినామంటూ అప్పుడు ఏం ఏర్పడుతుందంటే ఇది డయోడ్ ఫార్వర్డ్ బయాస్గా ఏర్పడుతుంది అనమాట. ఫార్వర్డ్ బయాస్ అంటారు. ఫార్వర్డ్ బయాస్లో మనకు ఎలా ఉంటుందంటే మనకి ఇది స్విచ్ ఆన్ అవుతుంది అనమాట. స్విచ్ ఆన్ చేసే విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది అనమాట, స్విచ్ ఆన్ అయినట్లు లెక్క. దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. ఓకే, ఇలాగా పాజిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి పాజిటివ్కి నెగిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి నెగిటివ్ కనెక్ట్ చేయడం. చూడండి ఇక్కడ పాజిటివ్ తీసుకొని వచ్చి పాజిటివ్ అనమాట. ఇటువైపు పెద్ద లైన్ ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్ అంటారు. ఈ మైనస్ తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తే నెగిటివ్ అంటారు. ఇలా ఉంటే దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. ఇక్కడ 0.7 వోల్ట్ సప్లై చేసి సిలికాను జర్మేనియం ఇలా ఉంటాయి కదా, వాటి యొక్క వోల్టేజెస్ 0.7 0.3 ఇలా ఉంటాయి కదా. ఇట్లా అప్లై చేసినప్పుడు మనకు ఫార్వర్డ్ బయాస్ ఏర్పడుతుంది. అంటే ప్లస్ కనెక్ట్ చేయాలి, మైనస్ కనెక్ట్ చేయాలి. ఇలా ఉంటే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. ఓకే, ఆపరేషన్ చూడండి ఇక్కడ చూడండి ఎలా మీకు ఇంటర్నల్గా ఫంక్షన్ జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి పాజిటివ్ చేసి పాజిటివ్ కనెక్ట్ చేసినప్పుడు ఇలా ఇట్లా ఓకే ఇలాగ మూవ్ అవుతున్నాయా. సో ఎలక్ట్రాన్స్ ఇలాగ మూవ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే, అప్పుడు డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉందని అర్థం. ఒకవేళ మనకు ఇది గ్యాప్ ఏర్పడింది అనుకోండి, ఓపెన్ సర్క్యూట్ అయిందని లెక్క. సో కాబట్టి ఫార్వర్డ్ బయాస్లో ఎలా ఉంటుందంటే ఇట్లా ఫార్వర్డ్ బయాస్లో ఇట్లా
ఇంక్రీజ్ అవుతా పోతుంది అనమాట, మిల్లీ ఆంపియర్స్ కరెంట్ ఇంక్రీజ్ అవుతా పోతుంది. ఓకే, 0.6 వోల్ట్ దగ్గర ఇంక్రీజ్ అవుతా పోతుంది అనమాట. అప్పుడు డయోడ్ షార్ట్ సర్క్యూట్లో ఉంటుంది అనమాట. అంటే ఈ స్విచ్చెస్ లాగా మనకి డయోడ్స్ అనేది పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ నెగిటివ్ డయోడ్, ఇది పాజిటివ్ సప్లై నెగిటివ్ కనెక్ట్ చేస్తాము. పాజిటివ్ సప్లై నెగిటివ్కి, నెగిటివ్ సప్లై పాజిటివ్ కనెక్ట్ చేసినట్లయితే రివర్స్ బయాస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా రివర్స్ బయాస్లో చూడండి, ఇది మైనస్ తీసుకొని పీ కదా, పీ కనెక్ట్ చేయడం అనమాట. ఈ ప్లస్ తీసుకొచ్చి ఎన్ కనెక్ట్ చేసి స్విచ్ ఓపెన్ అవుతుంది అనమాట, ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది ఇది. ఓకే, దీన్ని రివర్స్ బయాస్ అంటారు. చూడండి రివర్స్ బయాస్ ఎలా ఉందో మీకు చూడండి. ఇక్కడ ఎలా ఉంది మనకు, ఇది పాజిటివ్ అంటే సప్లై అనమాట. ఇది ఈ నెగిటివ్ సప్లై తీసుకొచ్చి పాజిటివ్ సప్లైకి, పాజిటివ్ సప్లై వచ్చి నెగిటివ్గా అప్లై చేస్తే ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. అందుకే ఇక్కడ రివర్స్ బయాస్ ఏర్పడుతుంది. ఈ రివర్స్ బయాస్లో స్విచ్ ఓపెన్ అవుతుంది, ఫార్వర్డ్ బయాస్లో స్విచ్ క్లోజ్ అవుతుంది అనమాట. క్లోజ్ అయినప్పుడు మనకి బల్బ్ పడుతుంది, ఓపెన్ అయినప్పుడు బల్బ్ అనేది బ్రైట్నెస్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో అట్లాగా డయోడ్ అనేది యొక్క ఫంక్షన్ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది రివర్స్ బయాస్ సైకిల్. రివర్స్ బయాస్ అంటే ఇలాగా డిక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. ఓకే, రివర్స్ బయాస్లో మనకి ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. రివర్స్ బయాస్లో ఎలా ఉంటుంది మనకి ఓపెన్ సర్క్యూట్ అనమాట. ఏం కాదు, ఈ ఎలక్ట్రాన్ అనేది కదలదు అనమాట, ఇంకా అట్లాగే ఆగిపోతుంది. ఇంకా ఎలక్ట్రిసిటీ ఫ్లో కానప్పుడు ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇది మనకు స్విచ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది కూడా. సో నెక్స్ట్ ఐడియల్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్. ఐడియల్ డయోడ్, దీనిలో రివర్స్డ్ బయాస్ అంటే ఈ కర్వ్ని వచ్చి రివర్స్డ్ బయాస్ అనుకోండి. అంటే రివర్స్లో ఇంక్రీజ్ అవుతా పోతే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, ఫార్వర్డ్లో ఇంక్రీజ్ అవుతా పోతే షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఫార్వర్డ్ బయాస్ ఇటువైపు ఉంటుంది, రివర్స్డ్ బయాస్ అంటారు. ఓకే, ఐడియల్ డయోడ్ అంటే లోడ్ రెసిస్టర్ లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఐడియల్ డయోడ్ అంటారు. ఐడియల్ కరెంట్ కావాల్సి అంటే IS =E/QVD/NKT-1 అనమాట. ఇది ఐడియల్ డయోడ్ కరెంట్. ఓకే, సో ID అండ్ VD ఆర్ ద డయోడ్ కరెంటు అండ్ వోల్టేజెస్. ఓకే, Q అనేది ఛార్జ్ అనమాట. ఓకే, N అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి జెర్మేనియం కానీ సిలికాన్ కానీ తీసుకున్నప్పుడు N=1 తీసుకోవాలి. అదే గ్యాలియం ఆర్సెనిక్ ఇలా తీసుకున్నప్పుడు మనం N=2 తీసుకోవాలి. ఎందుకంటే మనకు ప్యూర్ సెమీ కండక్టర్స్ అంటే సిలికాను జెర్మేనియం ఇలా ఉంటే ప్యూర్ సెమీ కండక్టర్స్ రెండు కలిపి 2 డిఫరెంట్ మెటీరియల్స్ కలిపి ఏర్పడేదాన్ని ప్యూర్ కాని సెమీ కండక్టర్స్ అంటారు. K అనేది బెంజమిన్ కాన్స్టాంట్, T అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్ అనమాట. ఆ టైంలో ఎంత టెంపరేచర్ ఉందో అది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, ద థర్మల్ వోల్టేజెస్ 300 కెల్విన్స్ ద టెంపరేచర్. నెక్స్ట్ వచ్చి జీనర్ డయోడ్. జీనర్ డయోడ్ ఏ హెవీలీ డోప్డ్ సెమీ కండక్టర్ డయోడ్ విచ్ ఈజ్ డిజైన్ టు ఆపరేట్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ నోన్ యాజ్ ద జీనర్ డయోడ్. రివర్స్ డైరెక్షన్లో కూడా ఇది పనిచేసినట్లయితే అంటే రివర్స్ బయాస్లో కూడా ఇది స్విచ్ ఆన్ అయ్యే విధంగా ఉన్నట్లయితే దాన్ని జీనర్ డయోడ్ అంటారు అనమాట. ఓకే, డిజైన్ ద స్పెసిఫిక్ డిజైనింగ్ ద ఆప్టిమైజింగ్ ద బ్రేక్ డౌన్ రీజన్స్ నోన్ యాజ్ జీనర్ డయోడ్. బ్రేక్ డౌన్ ఇలాంటివన్నీ ఉన్న చోట జీనర్ డయోడ్ అనేది మనం యూజ్ చేస్తాం. చూడండి జీనర్ డయోడ్ యొక్క సింబల్ మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. జీనర్ డయోడ్ యొక్క సింబల్ ఎలా ఉంది చూడండి, ఇది యానోడ్, ఇది క్యాథోడ్ అనమాట. ఇది రివర్స్లో కూడా పనిచేస్తుంది అనమాట. ఇక ఆ డయోడ్స్ ఎలా ఉంటాయో మీరే అబ్జర్వ్ చేయండి, ఇలా ఉంటాయన్నమాట. జీనర్ డయోడ్ 1N4148 కానీ 1N914 కానీ ఇవన్నీ కూడా జీనర్ డయోడ్స్ అనమాట. సో జీనర్ డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే చూడండి, జీనర్ డయోడ్ ఈజ్ ద ఆల్వేస్ రివర్స్ కనెక్టెడ్ అనమాట. రివర్స్ కనెక్టెడ్ డయోడ్ ఇది. వెన్ ద ఫార్వర్డ్ బయాస్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ జస్ట్ లైక్ ద ఆర్డినరీ డయోడ్ లాగా. ఆర్డినరీ డయోడ్లో రివర్స్ బయాస్లో ఓపెన్ అవుతుంది, కానీ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనమాట, షార్ట్ అవుతుంది. ఓకే, అంటే స్విచ్ ఆన్ అవుతుంది అనుకోండి, షార్ట్ అంటే వేరేలాగా తీసుకుంటారు, ఆన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకు జీనర్ డయోడ్ యొక్క ఫంక్షన్. RZ అంటే జీనర్ రెసిస్టెన్స్ అంటారు, దీన్ని ΔV/ΔIతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, షార్ప్ బ్రేక్ డౌన్లో ఇది చూజ్ చేస్తారు అనమాట. ఇట్ హ్యాస్ ద షార్ప్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ ఏ జీనర్ వోల్టేజ్. సో జీనర్ డయోడ్ అంటే చూడండి, జీనర్ వోల్టేజ్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ జీనర్ వోల్టేజ్ రీజన్ అంటారు, ఇది ఫార్వర్డ్ రీజన్ అంటారు. ఈ రీజన్లో కూడా మనకు డయోడ్ అనేది ఫంక్షన్ చేస్తూ ఉందన్నమాట. పాజిటివ్ రీజన్లో కానీ దీనిలో కానీ రెండిట్లోనూ పనిచేస్తుంది. దీనికి ఇక్కడ క్యాథోడ్ అంటారు, దీన్ని యానోడ్ అంటారు. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అనమాట.
అంటే ఇక్కడి నుంచి కూడా డయోడ్ ఫంక్షన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇది మనకు జీనర్ డయోడ్ యొక్క ఫంక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వ్యారెక్టర్ డయోడ్. వ్యారెక్టర్ డయోడ్ అంటే ఏంటో చూడండి. వ్యారెక్టర్ డయోడ్, ద డయోడ్ హూజ్ ద ఇంటర్నల్ కెపాసిటెన్స్ వేరియస్ విత్ ద వేరియేషన్ ఆఫ్ ద రివర్స్ వోల్టేజ్, సచ్ టైప్స్ డయోడ్ ఈజ్ కాల్డ్ వ్యారెక్టర్ డయోడ్, నోన్ యాజ్ వ్యారెక్టర్ డయోడ్. డయోడ్లో ఏదైనా డయోడ్లో స్మాల్ కెపాసిటర్కి డిజైన్ చేసినట్లయితే దాన్ని వ్యారెక్టర్ డయోడ్ అంటారు అనమాట. ఇది కూడా రివర్స్ వోల్టేజ్ సచ్ టైప్. ఇప్పుడు జీనర్ డయోడ్ ఎలాగ ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఛార్జ్ స్టోర్ చేసుకొని రివర్స్ వోల్టేజ్ మెయింటైన్ చేయడానికి ఈ డయోడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఈ డయోడ్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అనేది ఉంటుంది మనకి. ఇక్కడ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఉంటుంది. ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఇందులో ఛార్జ్ స్టోరేజ్ అయిన తర్వాత మనకు వోల్టేజ్ అనేది, రివర్స్ వోల్టేజ్ అనేది యాక్టివేషన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ A/W రిప్రజెంట్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఏ అంటే మనకు తెలిసిందే పర్మిటివ్, ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ద సెమీ కండక్టర్ మెటీరియల్, ఏ అంటే ఏరియా ఆఫ్ ద పిఎన్ జంక్షన్, W అంటే విడ్త్ ఆఫ్ ద డిఫ్లెక్షన్ రీజన్ అనమాట. నెక్స్ట్ టన్నల్ డయోడ్. సో టన్నల్ డయోడ్ మీన్స్ చూడండి, ఇక్కడ ఏ టన్నల్ డయోడ్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిబిట్స్ ద నెగటివ్ రెసిస్టెన్స్ రీజన్ అండ్ ఇట్ మే బి used an ultra fast switching devices or in the ultra high frequency oscillators. ఓకే, టన్నల్ డయోడ్ ఏం చేస్తుందంటే క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిబిట్స్ ద నెగిటివ్ రెసిస్టెన్స్ రీజన్ పనిచేస్తుంది. మేబీ యూజ్డ్ అండ్ అల్ట్రా ఫాస్ట్ స్విచ్చింగ్స్, హెవీ ఫాస్ట్ ఉన్న స్విచ్చెస్లో వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్లో వీటిని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, అది టన్నల్ డయోడ్ ఎలా ఉంటుందంటే ఇలాగా ఉంటుంది. సో ఇది యానోడ్, ఇది క్యాథోడ్. టన్నల్ డయోడ్ ఈజ్ ద సింబల్ రిప్రజెంటేషన్. యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఇలా ఉంటుందన్నమాట. అల్ట్రా లైట్స్ యొక్క స్విచ్చెస్లో వీటిని ఇంకా యూజ్ చేస్తారు. ఓకే ఓకే షాట్కీ డయోడ్. షాట్కీ డయోడ్ ఈజ్ ఏ మెటీరియల్ సెమీ కండక్టర్ జంక్షన్ డయోడ్ దట్ ద లెస్ ఫార్వర్డ్ వోల్టేజ్ని తక్కువ వోల్టేజ్ని డ్రాప్ చేయొచ్చు అనమాట. ద పిఎన్ జంక్షన్ డయోడ్ అండ్ కెన్ బి యూజ్డ్ హై స్పీడ్ స్విచ్చెస్ లాగా పనిచేసుకుంటుంది అప్లికేషన్స్ అనమాట. ఓకే, ఇవి మనకు ఓకే చూడండి ఇక్కడ ఎలా ఉంటాయి. మెటీరియల్ సెమీ కండక్టర్స్ పీ టైపు, ఎన్ టైపు, ఇది ఎంఎస్ జంక్షన్ అనమాట. మెటీరియల్ చూడండి, మెటీరియల్ ఇది పీ టైపు, ఎన్ టైపు. షాట్కీ డయోడ్ అనమాట. లెస్ ఫార్వర్డ్ వోల్టేజ్ తక్కువ ఫార్వర్డ్ వోల్టేజ్ సప్లై చేసుకోవచ్చు ఈ డయోడ్ ఉపయోగించి. ఓకే, ఇలాగ ఉంటుంది అది డయోడ్ అనేది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఇది యానోడ్, ఇది క్యాథోడ్ అనమాట. షాట్కీ డయోడ్ ఈజ్ సింబల్. థర్మిస్టర్స్. The thermistors is defined as type of resistor whose electrical resistance varies with changes temperatures all through the resistors. The resistance will be fluctuating with is the temperature. Thermistor is particularly sensitive temperature changes. Thermistor అనేది ఇది వన్ టైప్ ఆఫ్ రెసిస్టర్. దీనిలో స్మాల్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేయడం కోసమే ఈ థర్మిస్టర్స్ యూజ్ చేస్తారనమాట. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్సీ. వాటి యొక్క టెంపరేచర్స్ ఉంటాయి కదా, సమ్ హీట్ ఇలాంటివి టెంపరేచర్స్. ఓకే, పర్టికులర్లీ సెన్సిటివ్ ఆఫ్ ద టెంపరేచర్. స్మాల్ రెసిస్టర్స్ స్మాల్ టెంపరేచర్స్ వేరియేషన్స్ మెయింటైన్ చేయడం కోసం ఈ థర్మిస్టర్స్ యూజ్ చేస్తారు. అవి ఎలా ఉంటాయో చూడండి, ఇవి అనమాట. థర్మిస్టర్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకు రెక్టిఫైర్స్ అనమాట. మనకు రెక్టిఫైర్స్ యాక్చువల్గా 3 టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్టింగ్ కరెంట్గా యూజ్ చేస్తారు. ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. సో రెక్టిఫైర్స్ టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి డయోడ్ వరకు చూసుకోండి. టుమారో ఐ విల్ డిస్కస్ ద రెక్టిఫైర్. ఓకే, థ్యాంక్ యూ.